ఓం శ్రీ సత్యనారాయణే నమః. అన్నవరం దేవస్థానం వెళ్ళే అదృష్టం మాకు కలిగింది. వెళ్ళప్పటికి బాగా నైట్ అయింది. మీరు అనుకోవచ్చు పొద్దుకల్లుండి నైట్కేటి దేవుడి దర్శనమా అని మీరు ఆలోచించవచ్చు. మేము చాలా దేవస్థానాన్ని వెళ్ళాం కాబట్టి లాస్ట్ దేవస్థానం అన్నవరం కాబట్టి అని బట్టి మాకు టైం అయింది. కానీ లోపలికి వెళ్ళినప్పుడు మాకు కాసేపు భయం వేసింది. ఎందుకంటే దేవస్థానం బంద్ అయిపోతుంది, గర్భగుడి కాబట్టి దైవ దర్శనం అవ్వదు, బయట నుంచైనా దండం పెట్టుకునైనా వెళ్ళిపోతాము అనే ఆలోచనతో మేము వెళ్తే భగవంతుడు మాకు పిలిచినట్టుగా చివరి దర్శనం మాదే జరిగింది. చాలా బాగా దర్శనం అయింది. ఎందుకంటే ఎవరూ లేరు కాబట్టి, మేమే కాబట్టి చక్కగా దైవ దర్శనం అయింది. జ్యోతులు అక్కడ అమ్ముతున్నారు కానీ మేము కొనకంట ఇంట్లోనే నెయ్యి దీపాలు మేము పట్టుకొని వెళ్ళిపోయాం. 365 ఒత్తులు నెయ్యిలోన నానబెట్టేసి తీసుకొని వెళ్ళాం కాబట్టి ఎక్కడ కూడా నెయ్యి దీపాలు కొనే అవసరం మాకు కలగలేదు. కానీ మీకు కొనాలనిపిస్తే మాత్రం కొనుక్కోవచ్చు. మా బడ్జెట్ పారైపోతుందని మేము కొంచెంగా ఆలోచించి నెయ్యి దీపాలు మేము పట్టుకొని వెళ్ళిపోయాము. చక్కగా వెలిగించి ప్రసాదం పెట్టేసాము. అన్నవరం ప్రసాదం చక్కగా తిన్నాం. ఎందుకంటే అన్నవరం ప్రసాదం ఎంత బాగుంటుందో మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా చక్కగా ప్రసాదం తిని దైవ దర్శనం అవగానే మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఎవరూ లేరు కాబట్టి అంత మంచి వాతావరణంలో అసలు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. కాసేపు ఉంటాము అనుకుని రాత్రికి నిద్ర చేయాలి అని అనుకున్నాం కానీ తప్పదు అనుకొని రిటర్న్ వెళ్ళాను. అన్నవరం దేవస్థానంది ఒక ప్రత్యేక మీ అందరికీ తెలిసే ఉంటుంది. శివుణ్ణి నారాయణుడి ఒకే పీఠం మీద పూజలు అందుకుంటాయి. బిల్వపత్రం తులసి దళంతో ఎక్కడ కూడా పూజలు అవ్వదు. శివనారాయణులు ఇక్కడ చక్కగా పూజ జరుపుకుంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అదృష్టం ఉండాలంటే శనివారం పూట వెళ్తే చక్కగా వ్రతం బాగా జరుపుకోవచ్చు. అదృష్టం ఉండాలి. ఇంట్లో 15,000 20,000 ఖర్చు పెట్టుకొని వ్రతాలు చాలా మనిషి చేసుకుంటారు. అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే అదొక అదృష్టం రాసి పెట్టి ఉండాలి అని నేను అనుకుంటాను. మీకు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే మాత్రం కంపల్సరీగా వ్రతం చేసుకొని ఇంటికి రండి. డబ్బులు చూడొద్దండి. 2,000 3,000 అయితే అయ్యేవి, పెద్ద డబ్బులేం కాదు. వ్రతం చేసుకొని ఇంటికి రండి, ప్రసాదం తినండి. ప్రసాదం ఎంత టేస్టీ అంటే అమృతం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఆ రోజు మంచి వాతావరణం, దైవ దర్శనం చాలా బాగా జరిగి చక్కగా ఇంటికి మళ్ళీ క్షేమంగా వెళ్ళిపోయి మా నైట్ టైం అంటే ఆలోచించండి. ఆ అదృష్టమే అదృష్టం. దైవస్థానంకి వెళ్ళడం చాలా ఈ సంవత్సరం అంతే ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.